వెల్కమ్ టు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఈ రోజైతే మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న పద్మ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం పద్మగారి ఇంటి ముందు ఉన్నాం. ఇంటిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ డోర్ని మొత్తం పువ్వుల దండలతో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది, లైట్స్, గ్రీనరీ. అసలు మెయింటెనెన్స్ చెప్పుకోవాలి మనకి, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో లోపల ఇంకెంత బాగా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందాం పదండి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. మొత్తం రాక్ వుడ్ ఫినిషింగ్ వచ్చింది. ఇది వెయిటింగ్ హాల్ అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఎన్ని డోర్స్ తీస్తున్నా ఇంకా వస్తూనే ఉన్నాయి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే పద్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? ఎందుకంటే నవ్వుతున్నారు? నా హాబీ అది. నేను ఇంకా హాబీ గురించి అడగలేదు. ఎందుకు నవ్వుతున్నారంటే మీ హాబీ అది. నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు? మా ఫ్రెండ్స్ అందరు కూడా అదే అంటారు. అవునా? ఓకే. అండ్ స్మైలీ. BCN ని మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి ఇన్వైట్ చేశారు. వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ తోని మీతో ఇలా జరుపుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? అంటే మా స్ట్రీట్ లో అందరూ వస్తూ ఉంటారు, కానీ ఇలా జరుపుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. అవునా? ఓకే అండి. మీ ఎంతమంది పిల్లలు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి. ఈయన బిజినెస్ మ్యాన్. బాబు జాబ్ చేస్తున్నాడు. పాప మ్యారేజ్ అయిపోయింది. మహేష్ బాబు అంటారు మీ హస్బెండ్? కాదు, ప్రభాస్. అంటే బిజినెస్ మ్యాన్ అనగానే మహేష్ బాబు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ప్రభాస్ అంట అంటే అలా ఉంటారని. అవునా? అయితే చూపించండి ఒక్కసారి, చూసి వెళ్ళిపోతాం. రండి రండి. ఇప్పుడు కాదులేండి, వెళ్ళిపోయినప్పుడు చూస్తాం. ఓకే. అంటే ఇంత లక్షల మంది మరికి చూపించేస్తే ఏం పర్లేదా? ఏం పర్వాలేదు. పర్లేదు. మీకు కాన్ఫిడెన్స్ ఉంది బాగా. చెప్పండి, మీ హస్బెండ్, మీ అబ్బాయి ఏం చేస్తారు? జాబ్ చేస్తున్నాడు బాబు. ఓకే. అమ్మాయి? పాప మ్యారేజ్ అయిపోయింది. వచ్చారు మొన్న. ఓకే. హాయ్. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? ఖాళీ అంటూ ప్రత్యేకంగా ఉండదు. హౌస్ చూసాక ఆ మాట అడగకూడదు. నేను వచ్చి ఎంటర్ అవ్వగానే అసలు హౌస్ చూసి నేను ఫిదా అయిపోయా, ఫ్లాట్ అయిపోయా. ఎంత చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ అయిందని కన్స్ట్రక్షన్ చేసి? 9 years అయింది. 9 years అయిందా? ఎవరి డ్రీమ్ హౌస్ ఇది? మీ డ్రీమ్ హౌసా, మీ హస్బెండ్ డ్రీమ్ హౌసా? మా హస్బెండ్ది. అవునా? పక్కా ల్యాండ్. ఆయనకి ఇష్టం వచ్చినట్టు కట్టించుకున్నారా? సూపర్, చాలా బాగుంది. గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అన్ని మొక్కలు? అది నా ఇష్టం. మీ డ్రీమా? నా డ్రీమ్. ఓకే. పూజకి పువ్వులు కావాలి అని చెప్పేసి అన్ని మందారాలు
గులాబీలు అన్ని, ఇంకా గులాబీలో అన్ని రకాలు, మందారాలు అన్ని రకాలు, 15-16 రకాలు ఉన్నాయి. అదే చూసా, అది చూడాలంటే ఒక పూట సరిపోద్ది. అవన్నీ ఏంటో మామిడి మొక్కలు, అరటి మొక్కలు అన్ని. అండ్ బావి కూడా ఉంది, అందులో రామ్ ఉన్నాడు. నేను బావి దగ్గరికి వెళ్ళా, రామ్ 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 అని పిలుస్తున్నారు. లోపల ఎవరు ఉంటారు అనుకుంటే తాబేలు ఉంది, అది పలుకుతుంది రామ్ అంటే. కొత్త వయసు వింటే రాదు, తలలో పెట్టుకుంటది. అలవాటు అయిన వాళ్ళే పిలిస్తే చూస్తుంది పైకి. అచ్చా అచ్చా. మీరు కుకింగ్ బాగా చేస్తున్నారని విన్నాను. చాలా బాగా చేస్తారు. ఏమేమి వెరైటీస్ చేస్తారు? మీ అమ్మాయి చెప్పింది మీ మమ్మీ ఏం చేస్తారు, కుకింగ్ బాగా చేస్తారని చెప్పింది. దేనికి కూడా నవ్వుతూ చేస్తారా? అందుకే బాగా వస్తాయా? వాళ్ళకి ఇష్టమైన తలుచుకుంటూ వాళ్ళకి ఒక టిప్ మాట, నవ్వుతూ చేస్తే బాగా వస్తాయంటే చెప్తున్నారు. అవును. ఓకే, ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు? అన్ని A to Z. పన్నీర్ టిక్కా, వెజ్ లో అన్ని. నోట్ దిస్ పాయింట్. నాన్ వెజ్ మొత్తం. పన్నీర్ టిక్కా అన్ని బాగా చేస్తాను. అవునా? చపాతీ కర్రీ, అచ్చా, మంచూరియా, పిల్లలకి నచ్చినవి మాకు నచ్చినవి కూడా. అవునా? డైట్ ఫుడ్ అన్ని. పూజలు బాగా చేస్తారా? బాగా చేసుకుంటాం. ఓకే, ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వరమహాలక్ష్మి పూజ, వినాయక చవితి. అసలు ఈ శ్రావణ మాసం వచ్చిందంటే అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి వరకు అన్ని పండుగలే. అవునండి. పొలాల అమావాస్య పూజ చేసుకుంటాం, వినాయక చవితి చేసుకుంటాం, శుక్రవారం పూజ చేసుకుంటాం, పౌర్ణమికి జంజాల పౌర్ణమి చేసుకుంటాం, రాఖీ పండుగ చేసుకుంటాం. ఈ నెల శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, ఈ నెల అంతా పండుగ. మా నైబర్స్ వీళ్ళందరూ రిలేటివ్స్ కూడా. ఒకసారి అందరినీ పరిచయం చేసేస్తారా? ఫస్ట్ చెప్పండి, మీ పేరేంటి? భాస్కరి. భాస్కరి గారు. భాస్కర్ విన్నాను, భాస్కరి ఏంటి? అబ్బాయిలైతే భాస్కర్, అమ్మాయినైతే భాస్కరియా? భాస్కరి. అమ్మకి సూర్యనారాయణమూర్తి అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే, అందుకని నాకు ఆ పేరు పెట్టుకున్నాను. అవునా, సూపర్ అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను కూడా హౌస్ వైఫ్. పిల్లలు? 2 అబ్బాయిలు. ఓకే, వాళ్ళేం చేస్తున్నారు? ఇద్దరు బిజినెస్. అందరూ బిజినెస్ మ్యాన్, ఇంకా అడగక్కర్లేదు. అర్థమైపోయింది. తాడేపులు కూడా పట్టేదే బిజినెస్. అవునవును. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? సేమ్, మేమందరం ఫ్రెండ్స్ కదా. ఓకే, గ్యాదర్ స్టిచ్చింగ్ చేసుకుంటాము, ఏదైనా తయారు చేసుకుంటూ ఉంటాము. కిటీ పార్టీలు ఉంటాయి, పారాయణాలు ఉంటాయి, డివోషనల్ గ్రూప్ ఒకటి ఉంది. ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది మీకు? కోవిడ్ దగ్గర నుంచి ఆన్లైన్ లో పారాయణాలు చేసుకుంటూ ఉంటాం, భగవద్గీత అవన్నీ కూడా ఆన్లైన్ లోనే. సూపర్ అండి. సౌందర్య లహరి. అచ్చా అచ్చా, ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనా మీరు? బిజినెస్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా షాప్కి వెళ్ళి. అదే చెప్పండి, అది కావాలి మాకు. మీ హస్బెండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటారా బిజినెస్ లో? లైట్ గా టచ్ చేస్తారు, డబ్బులు నొక్కేస్తారంటే వెళ్ళి. అందుకు వెళ్తూ ఉంటారా? క్యాషియర్ ఇచ్చేస్తారు. అవునా? ఇంకా డబ్బంతా మీ దగ్గరే ఉంటది కదా, మీ డబ్బు. ఓకే, ఖాళీ టైంలో ఇంకా ఖాళీ ఉంటూ ఉండదు అనుకుంటా. పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 US లో ఉంటారు. మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి, అబ్బాయిలు 2. అచ్చా, మనవాళ్ళు? ఒక మనవరాలు. ఓకే, ఇంకా వీడియో కాల్స్ చూసుకుంటూ ఉంటారు. వచ్చారా ఒకసారన్నా? వస్తూ ఉంటాం, మేము వెళ్తూ ఉంటాం. అచ్చా, మేము ఇంచుమించు 6 months కి 1 year కి అలా వెళ్తూనే ఉంటాం. వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే ఓకే, నచ్చిందా? బానే ఉంటది. మనంత కాదు, మాకైతే తిరిగి రావడానికి బోర్ అయితే అనిపించింది. మా చుట్టాలందరూ ఉన్నారు అక్కడ. అవునా? మొత్తం ఏదైనా ఫంక్షన్ అయితే ఒక 150 members దాకా ఉంటారు. అచ్చా, అక్కడ కూడా చిన్న వరలక్ష్మి వ్రతానికే వస్తారు అలా. అదే ఇక్కడ అంటే అక్కడ కూడా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారా? మా బాబాయ్లు, పిన్నులు మొత్తం అందరూ, అన్నయ్యలు, తమ్ముళ్ళు, మా మరిది. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు, అసలు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఇంకా క్వశ్చన్ పూర్తవలేదు, నవ్వుతున్నారు ఆమె. మీ గ్యాంగ్ ఏడిపిస్తారా? ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం, ఆడవాళ్ళ సౌభాగ్యం కోసం దానికి మంచిదని చేసుకుంటాం. లక్ష్మీదేవి పూజ కదా. అదే, పూజ ఎందుకు చేసుకున్నారంటే పక్క నుంచి పద్మ గారు వస్తువులు కనుక్కుంటా, పట్టు చీరలు కనుక్కుంటా,
పట్టు చీరలు వస్తువులు కొనుక్కోవడానికి పూజలు చేసుకున్నారు మీరు. మైక్లో మాట్లాడుతున్నా ఫస్ట్ టైం, అందుకే ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకు. లక్ష్మీదేవి పట్టు చీరలు ఇవ్వండి, వస్తువులు ఇవ్వండి అని చేస్తారంటే ఇవిడ. మా ఆయన అది కొనాలి ఇది కొనాలి, మా ఆయన మైండ్ మార్చండి అని చెప్పి మంత్రాలు చదువుతారు ఇవిడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీరు ఫ్రెండ్స్ అండి? అవునండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ మీది? 10 years. 10 years నుంచి, ఇల్లు కట్టినప్పటి నుంచి? ఇంకా ముందే, అంతకు ముందు నుంచి. ఓకే, గ్యాదర్ అవుతూ ఉంటారా? ఏంటి కిట్టి పార్టీస్? కిట్టి పార్టీస్ ఫంక్షన్స్ కూడా బాగా ఉంటాయి. మొత్తం అంటే ఫంక్షన్స్ లేకపోయినా మీరు క్రియేట్ చేసేసుకుంటారు పార్టీలని, ఫంక్షన్స్ అని, అంతేనా? గ్యాదర్ అవ్వడం కావాలి. ఎవరెవరు ఏ చీరలు కట్టుకున్నారు? కాలక్షేపం. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? అంటే డౌట్ గా చెప్తున్నారంటే ఓకే, పేరు అడుగుతున్నారు కదా, పేరు అడుగుతారని పేరనే ఎక్స్పెక్ట్ చేశారా? ఆ పేర్లు ఏమి అడుగుతామండి, మామూలుగా మాట్లాడుతుంది. ఆహా, ఓకే, చెప్పండి, పేరు చెప్పండి అయితే ఫస్ట్. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అమ్మవారి పేరే పెట్టేసుకున్నారు. పూజలు చేస్తూ ఉంటారా మీరు? ఇలా గేదర్ అవుతూ ఉంటారా? ఎక్కడికైనా ట్రిప్స్ వేస్తూ ఉంటారా? ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. నేనైతే కిట్టి పార్టీలో లేను, హౌస్ వైఫ్, ఇంట్లోనే చూస్తాను, ఇంట్లో పూజలు చేస్తాను. అవునా? కిట్టి పార్టీలో లేరు? లేను. ఎందుకు లేరు? ఎందుకో నాకు ఇష్టం ఉండదు. అవునా? ఓకే, ఇంట్లో ఒక్కళ్ళు పూజలు చేసుకుంటారు? చేస్తాం. ఇలా పేరెంట్ అని కట్టి పేరెంట్ అందరం మొత్తం ఈ స్ట్రీట్ అంతా చుట్టాలే. అచ్చా, ఓకే. ఈ స్ట్రీట్ ఏనా మీది? మరదల ఉత్తి. మా మరదలు. వదిన మరదలు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఇదివరకు రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకునేవారు, ఇప్పుడు ఎలా చేసుకున్నారు, డిఫరెన్స్ చెప్పండి. ఇదివరకు రోజుల్లో అన్ని స్వచ్ఛంగా ఉండేవండి. అన్ని తమలపాకులు, మారేడు దళాలు, పువ్వులు అన్నీ స్వచ్ఛమైన చెట్లకి కోసుకుని ఆ విధంగా పూజలు చేసేవారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అన్ని ప్లాస్టిక్ పూలే, అసలు కమర్షియల్ అయిపోయింది. ఆ పువ్వులతోనే పూజలు చేస్తున్నారు. ఆఖరికి అమ్మవారు కూడా నాకు ఈ పువ్వులతో పూజ చేయకండి, మంచి పువ్వులతో పూజలు చేయండి అని కూడా కొటేషన్స్ వస్తున్నాయి వాట్సాప్లో చాలా వచ్చింది. కానీ అది చదివితే చాలా బాధ అనిపించింది. ఏంటి అమ్మవారు కూడా అలా చెప్పించేలాగా జనం తయారయ్యారా అని చాలా బాధ అనిపించింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా. అది ఎంతసేపు డెకరేషనే అంతే తప్పించి మనస్ఫూర్తిగా చేసే పూజ అనేది చాలా మందికి తగ్గిపోయింది. ఎంతసేపు పూజ చేయాలంటే డెకరేషను, అలంకారం అంతే. అది మనస్ఫూర్తిగా చేసేది అమ్మవారిని మనసులో సంకల్పించుకుని ఆ రూపాన్ని తలుచుకుని పూజ ఆ విధంగా చేయాలి. అంతేగాని మనం అక్కడ పెట్టేసాము, ఆవిడ వచ్చేసారు అంతే. అది అయితే నా దృష్టిలో అయితే సబబు కాదనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీరు నా చేత మాట్లాడించినందుకు కూడా చాలా ఆనందంగా ఉందండి. చాలా 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 థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఫ్రెండా? ఫ్రెండే. ఓకే, ఎందుకు నవ్వుకుంటున్నారు ఇద్దరు? పక్క ఇట్లా? అవును. ఓకే, ప్రతిసారి వస్తూ ఉంటారా? వాకింగ్ ఫ్రెండ్స్ ఎక్కువ. మధ్యలో గోడ ఉంటుందా? మేము వాకింగ్ లోనే ఎక్కువ మాట్లాడుకుంటాం. గోడ ఒకటే అంటాం. అందుకే వీళ్ళ అమ్మాయి చెప్తుంది గోడే అడ్డం. అవతల మీరు ఇవతల ఈవిడ. అలా అని గోడ అవతల ఇవతల మాట్లాడుకోరు. ఓకే, వాకింగ్ లో మాట్లాడుకుంటారు. ఓన్లీ వాకింగ్. ఓకే, ఏం మాట్లాడుకుంటారు? గాసిప్స్ చెప్పుకుంటారా? అసలు అలాంటి దూరం. ఈ రోజు ఏం చేసావు, ఏమంట చేసావు వరకే. అదే అంతే. ఓకే అండి. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? సూర్యకళ. సూర్యకళ గారు, మీకేమవుతారు? సిస్టర్. కో సిస్టరా? తోటి కోడలు. ఓకే, ఎన్నో తోటి కోడలు మీరు? నేను ఫస్ట్, ఆవిడ లాస్ట్, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు. ముగ్గురు తోటి కోడలా? వావ్. ఆడపడుచులు లేరా? ఇద్దరు ఆడపడుచులు. ఇద్దరు ఆడపడుచులు, ముగ్గురు అబ్బాయిలు. మొత్తం మీ అత్తగారికి 5గురు సంతానం. ఓకే ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడేనా? ఇద్దరికి ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 2 వీధులు దాటిన తర్వాత కొంచెం దూరం. వీధిలో డిఫరెన్స్? దూరం అండి కొంచెం. వస్తూ ఉంటారా? ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా? ఓకే అండి, సాంగ్ పాడతారా మా కోసం? పాడతాను. ఓకే, పాడండి. ట్రై చేస్తాను. హారతి గై కొనుమా కృపాశాలిని గిరిజా భవానీ, హారతి గై కొనుమా కృపాశాలిని గిరిజా భవానీ, నీ పద పూజ ఈశ్వర పూజ, నీ పద పూజ ఈశ్వర పూజ,
నీ పద సేవ ఈశ్వర సేవ నీ పద ధ్యానమే బ్రహ్మానందం నీ పద ధ్యానమే బ్రహ్మానందం సఖీ మాకియా శుభంబుల సగెను సఖీ మాకియా శుభంబుల సగెను హారతి గై కొనుమా కృపాశాలిని గిరిజా భవానీ హారతి గై కొనుమా. థ్యాంక్ యూ అండి, అడగగానే పాడండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరేమవుతారండి? మా హస్బెండ్కి అత్త అవుతారు. మీ హస్బెండ్కి అత్త అవుతారు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. మీరేం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఆన్లైన్ శారీస్ చేస్తాను. అవునా, శారీ బిజినెస్ చేస్తారా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. ఒక పాప. తనేం చేస్తుంది? తన యూకేజీ చదువుతుంది. అచ్చా, యూకేజీ. చిన్న పాప. ఓకే అండి, ఇంకా పాపతోనే సరిపోతారు. అవునండి. ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా? అవును, రెగ్యులర్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 daughters. ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. పెద్ద పాప 3rd class, సెకండ్ పాప 3rd year. థర్డ్ ఇయర్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు 3rd year. 3rd year బీటెక్ 3rd year అనుకుంటున్నా. 3rd class 3rd year. ఫస్ట్ పాప 3rd class ఏంటి, సెకండ్ పాప 3rd year. 3 సంవత్సరాలు చిన్న పాప. సూపర్ అండి. బీటెక్ 3rd year ఏమో అంత గ్యాప్ తీసుకున్నారు ఏంటో అనుకుంటున్నాను. లేదండి. ఓకే. తిరుగుతున్నారు మీ పాపలేనా? ఓకే, పక్కన ఉన్నారు. అవునా, మీరేమవుతారు? మా ఆడపడుచు. మా హస్బెండ్ కి మావయ్య. పిన్ని. మీరు ఇక్కడ ఉంటారా? పక్కనే. అచ్చా, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. వీళ్ళ డాటర్ కదా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. అంటే మొన్నటిదాకా మేము యూఎస్లో ఉండేవాళ్ళము. అప్పుడు జాబ్ చేసేవారు. ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ చేస్తాం. అవునా, యూఎస్ నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చేసారా? టోటల్గా మూవ్ అయిపోయాం. ఎందుకు అలా? మేము యాక్చువల్గా మ్యారేజ్ అయిన ఫ్యూ ఇయర్స్ ఉండి వచ్చేద్దామని అనుకున్నాము. ఓకే. కోవిడ్ వల్ల ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యారా అక్కడ? స్ట్రక్ అవ్వాలా, ఇంకా ప్లేసెస్ చూడాల్సి ఉండిపోయి. అచ్చా, సో ఒక ట్రిప్ కింద వెళ్ళారా యూఎస్? అంతే అనుకోవాలి. యాక్చువల్గా అలాగే బాగుంటుంది. అక్కడ స్టే చేయలేము. ఇలా వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చడం బాగుంటది, కానీ మనకి ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతారు, చాలా మిస్ అవుతాం. ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా చాలా మిస్ అవుతాం. నిజమే. యూఎస్ లో ఉంది అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళ బాధ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మెయిట్స్ ఉండరు, అన్ని మనమే చేసుకోవాలి. ఓకే. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను పెయింటింగ్స్ వేస్తుంటా. అవునా, పెయింటింగ్స్ హాబీయా? పెయింటింగ్స్ బాగా చేస్తూ ఉంటారా? మీ మమ్మీ బాగా నేర్పారా? ఆమె బాగా చేస్తారా? లేదు, మమ్మీ చేస్తుంది, నేను చేస్తాను. మీరు నేర్చుకున్నారా? మమ్మీ దగ్గర నేర్చుకున్నా. అవునా. మీ అన్నయ్య? తమ్ముడు, కానీ అన్నయ్యలా ఉంటాడు. తమ్ముళ్ళు అందరూ అంతే. తమ్ముళ్ళు నేను 10th క్లాస్ దాకా ఉన్నప్పుడు వాడు షోల్డర్స్ దాకా కూడా వచ్చేవాడు కాదు. వన్స్ వాడు ఇంటర్ వెళ్ళిన తర్వాత చాలా హైట్ అయిపోతారు. మా తమ్ముడు కూడా నాకన్నా హైట్ గా ఉంటాడు. ఇద్దరికి 5 years డిఫరెన్స్ అంత ఉంటాడు. వాడికి నాకు అంటే 3.5 years డిఫరెన్స్. కానీ నాకు అందరూ అన్నయ్య అని అడుగుతారు అన్నమాట, తెలిసిన వాళ్ళందరూ. యూ ఫీల్ ప్రౌడ్ కదా అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పద్మ గారు, అందరి పరిచయాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి, అభయములొసగి మా
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఎవరు చేశారు? బ్యాక్గ్రౌండ్ అయితే చేయించాము. ఓకే, స్పెషల్ గా చేయించారా? మేము మీరు వస్తున్నారు కదా అని చెప్పి అది సంథింగ్ స్పెషల్ గా చేయించాము. అమ్మవారిని అయితే కనుక నేనే చేశాను. ఎప్పుడు ఇలాగే చేస్తాను? ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం. ఓకే, పూజలు బాగా చేస్తున్నారని విన్నాను. డెకరేషన్స్ కూడా బాగా చేస్తారు మీరు? చాలా బాగా చేస్తారు. చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది. ఇప్పటి వరకు మేము చేసిన షోస్ లో ది బెస్ట్ డెకోర్ అని చెప్పొచ్చు ఇది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒక టెంపుల్ ఫీల్ వస్తుంది చూస్తుంటే. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. ఏ టైంకి లేసారు మీరు? ఎర్లీ మార్నింగ్ 4:30. ఎవరైనా హెల్ప్ చేశారా? మీరు ఒక్కళ్ళే చేశారా? చేశారు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హెల్ప్ చేశారా? కాదు, మా డ్రైవర్ తన పేరు బాలు. ఓకే, మా అబ్బాయి కన్నా ఎక్కువ తను. అవునా? అన్నిటికి నాకు తోడుగా ఉంటాడు. ఏం చేసినా మేడం గారు అనుకుంటా. తను హెల్ప్ చేశారా? మా మారమ్మ నాకు హెల్పర్ తను. వాళ్ళిద్దరు లెఫ్ట్ అండ్ రైట్ నాకు. అవునా? ఓకే, ఇద్దరు బాగా చేస్తారు. ప్రతి పండుగ ఇలాగే చేస్తూ ఉంటారా? అన్ని పండుగలు ఇలాగే చేస్తారు. వినాయక చవితి. అది ఇంట్రెస్ట్ మీకు? బయటకి వెళ్ళడం పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఇంట్లో అలా అన్ని చేసుకుంటాం. ఇంట్లో సరిపోతుందండి మీకు. మొత్తం అన్ని మెయింటైన్ చేసుకోవడం, మెయిన్ గార్డెనింగ్. పూజ స్టార్ట్ చేసేద్దాము. ఓకే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు
చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. పద్మ గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. ఓపెన్ చేద్దామా? మీ ఫేవరెట్ కలరా? కలనేత గ్రీన్ కూడా కనిపిస్తుంది, చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చింది. ఈ కలర్ శారీ ఉందా? లేని శారీస్ ఉండవులేండి, కానీ అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు గ్రీన్ ఇష్టం అని మా అయ్యారు అన్ని గ్రీనే తీస్తారు. అవునా? ఈయన అలాగే తీస్తారు. అచ్చా, మాకు కూడా తెలిసిపోయింది మీ గ్రీన్ ఇష్టం అని. మా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు నన్ను. అవునా? గ్రీన్ ఎవర్ గ్రీన్ అని. అవునా? షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? బాగా ఇష్టం. ఎక్కడ చేస్తూ ఉంటారు? మీ వరమహాలక్ష్మి. మా వరమహాలక్ష్మి మా ఊర్లో కూడా పెట్టారు. అవునండి, మీ ఊర్లో పెట్టారు, మిమ్మల్ని పిలిచారు కదా, మేము వచ్చేసాం ఇంకా. ఓకే, శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇంకా షాపింగ్. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఇక్కడ ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరంలోనే కాదు, కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా స్టోర్ ఓపెన్ చేశారు. దగ్గరగా ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. సో ఇదండి పద్మగారి ఇంట్లో ఈనాటి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరో కొత్త శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.